నాగలదోని తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీమతి శ్రీ మెగావత్ మన్నీబాయి హనుమంత్ నాయక్ గారి కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి. నాగలదోని తాండా గ్రామ పంచాయతీని ఒక రోల్ మోడల్ గా మార్చాలని ఒక ప్రయత్నంలో భాగంగా నేను మీ ముందుకు వస్తున్నాను. 2 తాండాల మధ్య కమ్యూనిటీ హాల్, కాలుష్య రహిత గ్రామ పంచాయతీ మొదటి లక్ష్యం. ప్రతి ఇంటిని ఎన్ఓసి మరియు గ్రామకంఠం పరిధిలోకి తీసుకువస్తాను. ప్రతి ఇంటి యొక్క ఇంటి ట్యాక్స్ ని మొదటి సంవత్సరం నా సొంత నిధులతో కడతాను. 24 గంటల విద్యుత్ని ఏర్పాటు చేస్తాను. 2 తాండాల మధ్య యువకులకు క్రీడా ప్రాంగణాన్ని మరియు యోగా ప్రాంగణాన్ని నిర్మిస్తాను. గ్రామ పంచాయతీ మహిళలకు డ్వాక్రా భవనాన్ని నిర్మిస్తాను. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తాను. గ్రామ పంచాయతీలోని 2 తాండాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాను. గ్రామ పంచాయతీలో బస్ స్టాప్ మరియు బెంచెస్ ఏర్పాటు చేస్తాను. అంగన్వాడీ పిల్లలకు ఎండితండా గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మన్నీబాయి మెగావత్ హనుమంతు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. అదేవిధంగా మా మొదటి లక్ష్యం ఏంటంటే కాలుష్య రహిత గ్రామ పంచాయతీ, 2వ లక్ష్యము పచ్చదనం పరిశుభ్రత, 3వ లక్ష్యం మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్లో ముందుకు వస్తున్నాము. మహిళలు, యువకులు, అదేవిధంగా విద్యావేత్తలు వీళ్ళందరూ ప్రోద్బలంతో ఈ రాజకీయంలో వస్తున్న. ఇంతకుముందు ఒకసారి ఎంపీటీసీగా ఓడిపోయాను కాబట్టి ఆ అనుభవంతో ఈసారి సర్పంచ్గా మళ్ళీ ఇంకోసారి పోటీ చేస్తున్నాము. కత్తెర గుర్తుకు ఓటేసి అతిగా భారీ మెజార్టీతో గెలిపించాలని మరొక్కసారి శిరస వహించి ఓటర్ మహాశయులకు కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలకు ఒకటి, యువకులకు మద్యానికి దూరంగా ఉంచడం ఒకటి. అదేవిధంగా పక్కనే మా కాడ 400 ఎకరాల్లో ప్రాజెక్టు కంపెనీ ఈఎంసీ ప్రాజెక్ట్ అని ఉంది మహేశ్వరం గ్రామ పంచాయతీలో. మాది ఎండితండ గ్రామ పంచాయతీ కాబట్టి ప్రైవేటు జాబులు ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. ఆడపిల్లలు పుడితే 5,116 రూపాయలు నా సొంత నిధులతో ఇస్తాను. అదేవిధంగా ఆడపిల్లల పెళ్లిళ్ళు అయితే 11,000 రూపాయలు నా సొంత నిధులతోటి ఖర్చు చేస్తానని మరొకసారి నేను వాగ్దానం. 2 తండాల మధ్యలో ఒక కమ్యూనిటీ హాలు, ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా గరీబ్ వాళ్ళు ఎవరన్నా కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు సమస్య కానీ అతి తొందరగా పరిష్కరించే అయ్యేటట్టు చేస్తాను. ఈరోజు ఎండితండ గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మన్నీబాయి మెగావత్ హనుమంతు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. అదేవిధంగా మా మొదటి లక్ష్యం ఏంటంటే కాలుష్య రహిత గ్రామ పంచాయతీ, 2వ లక్ష్యము పచ్చదనం పరిశుభ్రత, 3వ లక్ష్యం మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్లో ముందుకు వస్తున్నాము. మహిళలు, యువకులు, అదేవిధంగా విద్యావేత్తలు వీళ్ళందరూ ప్రోద్బలంతో ఈ రాజకీయంలో వస్తున్న. ఇంతకుముందు ఒకసారి ఎంపీటీసీగా ఓడిపోయాను కాబట్టి ఆ అనుభవంతో ఈసారి సర్పంచ్గా మళ్ళీ ఇంకోసారి పోటీ చేస్తున్నాము. కత్తెర గుర్తుకు ఓటేసి అతిగా భారీ మెజార్టీతో గెలిపించాలని మరొక్కసారి శిరస వహించి ఓటర్ మహాశయులకు కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలకు ఒకటి, యువకులకు మద్యానికి దూరంగా ఉంచడం ఒకటి. అదేవిధంగా పక్కనే మా కాడ 400 ఎకరాల్లో ప్రాజెక్టు కంపెనీ ఈఎంసీ ప్రాజెక్ట్ అని ఉంది మహేశ్వరం గ్రామ పంచాయతీలో. మాది ఎండితండ గ్రామ పంచాయతీ కాబట్టి ప్రైవేటు జాబులు ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. ఆడపిల్లలు పుడితే 5,116 రూపాయలు నా సొంత నిధులతో ఇస్తాను. అదేవిధంగా ఆడపిల్లల పెళ్లిళ్ళు అయితే 11,000 రూపాయలు నా సొంత నిధులతోటి ఖర్చు చేస్తానని మరొకసారి నేను వాగ్దానం. 2 తండాల మధ్యలో ఒక కమ్యూనిటీ హాలు, ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా గరీబ్ వాళ్ళు ఎవరన్నా కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు సమస్య కానీ అతి తొందరగా
పరిష్కరించే అయ్యేటట్టు చేస్తాను.